సిద్ధపరిచిన మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. ఇప్పుడు రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. శ్రమల కొయ్యలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. గుట్టాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కరుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. రక్షణ లేఖయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయులకు బలాభివృద్ధిని ఇస్తాడు. రక్షణ లేని వాళ్ళకు రక్షణ ఇస్తాడు. యేసు అను ఆయన నామము మహిమపరచబోతున్నాడు. యేసు అను నామము కీర్తించబోతున్నాడు, కనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ 4 దినములు నా తండ్రి సన్నిధిలో నా ప్రభు పాదముల చెంత గడిపిన వారు ధన్యులు, ధన్యులు.